నామానికి మహిమ కలుగునుగాక. దైవ సన్నిధికి విచ్చేసినటువంటి ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనకి ఇది 6వ నెల ఆఖరి ఆదివారంలో మనం ఉన్నాము. మహోన్నతుడైనటువంటి దేవుడు ఇంతకాలము మనల్ని కాచి కాపాడి సజీవుల యొక్క లెక్కల్లో మనల్ని ఉంచి ఆయన ఉన్నతమైనటువంటి సన్నిధానంలో కీర్తించడానికి ఇంతటి గొప్ప ధన్యత మహాదేవుడు మనకు అనుగ్రహించటము ఆనందించదగ్గ విషయము. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంత పని ఉన్నా దేవుని కొరకు పాటుపడే వాళ్ళు దైవ సన్నిధిలో గడపడానికి ఎక్కువ ఇష్టపడే మనుషులు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉన్నారు. వారిలో కొందరుగా మనము దేవుని సన్నిధిలో సత్యారాధన చేయడానికి దేవుని సన్నిధానానికి వచ్చి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి చక్కటి పాటల ద్వారా మహోన్నతుడైన దేవుణ్ణి కీర్తించి కొనియాడి దేవుడు బయలుపరుస్తున్నటువంటి ఉన్నతమైనటువంటి ఉపదేశాన్ని నేర్చుకోవడానికి అంగీకరించడానికి మనము పరిపూర్ణంగా దేవుని సన్నిధిలో కూడి ఉన్నాము అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఉదయకాలం నుండి వాతావరణం చల్లగా ఉన్నా ప్రార్థనకి ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండానే చక్కగా మనం అందరము అనుకున్న సమయానికి దేవుని సన్నిధిలో వచ్చేసాం. ప్రియులారా, ప్రతి ఆదివారము పాటల అనంతరము దేవుడు మనతో మాట్లాడటం ఇది నిజంగా ఆనందించదగ్గ విషయం. దేవుడు ప్రతి వానితోనూ మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎలా అంటే వాక్యము ద్వారా. వాక్యము ద్వారా మహోన్నతుడైన దేవుడు ప్రతి వ్యక్తితోనే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మన ఆత్మీయ తండ్రి, మనము ఆయనకు పిల్లలము. దేవుని పిల్లలుగా మనము దేవుడు విధానంలో దేవుడు కోరుకునే పద్ధతిలో ఉండాలని మన ఆత్మీయ కన్న తండ్రికి ఉంటుంది. ఒకవేళ ఆ విధంగా ఉండకపోయినట్లయితే ఆయన ఉపదేశము ద్వారా మనలను సరిదిద్దడానికి, ఆయన మాటల ద్వారా దైవికమైనటువంటి పిల్లలుగా ఉండడానికి ఈ ఆదివారాలు, ఈ సందేశాల ద్వారా ఒక చక్కటి మేలు కలుపు చేసే ఒక మంచి అవకాశం. గడిచినటువంటి కొన్ని వారాలుగా, కొన్ని నెలలుగా మంచి విషయాలను పాఠాంశాలుగా మనం పెట్టుకొని అవి ఆలోచింపజేసే, అర్థమయ్యే భాషలో అర్థవంతమైనటువంటి రీతిలోనే మనం ఇటు వాక్యాలని మనం నేర్చుకుంటూ ఉన్నాం దేవుని సన్నిధిలో. బహుశా మీకు గుర్తుండే ఉంటుంది, గత వారం నేర్చుకున్న పాఠం ఏంటి? మనం ముత్యముల విలువ తెలియని పందులు అనే పాఠాన్ని మనం పోయిన ఆదివారం మనం నేర్చుకున్నాం. ఈ వారం మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠాంశము బోతులు పోతులు గూర్చినటువంటి పాఠాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. బోతులు పోతులు, ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యాన్ని, వెంటనే ఆ పదవి వినగానే, ఆ మాటలు వినగానే ఇది ఏదో మేము ఎప్పుడు వినటువంటి విషయాలను జ్ఞాపకం చేస్తున్నాడు ఇతను. అసలు బుర్ర స్టడీలో ఉందా లేదా
అనేటువంటి ఆ టైటిల్ వినగానే ఒక ఆలోచనలో పడే అవకాశం ఉంటుంది. ఇది కావాలని ఏదో అర్థం కానిటువంటి పదజాలం అయితే కాదు, మనం బాగా ఎరిగిన బాగా తెలిసినటువంటి పదాలే అయ్యి, అది ఏదో నేను కావాలని సొంతంగా రాసి పెట్టినవి అయితే కాదు. కానీ మన చేతుల్లో ఉన్నటువంటి దేవుని గ్రంథం ఏ విషయాన్ని అయితే మనకి బయలుపరుస్తూ ఉందో ఆ విషయాల మీద మనం కొంత సమయాన్ని కేటాయించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రియులారా, ప్రతి మాట ఒక వ్యక్తిని నొప్పించే విధంగా దేవుని మాట ఉంటుంది. ఒక్కొక్క మాట సంతోషించే విధంగా దేవుని మాట ఉంటుంది. ఇది బోధించే వ్యక్తిలో ఏమీ లేదు. కానీ ఒకవేళ మాట్లాడేది దేవుడు గనక, దేవుని మాటలు గనక, ఒకవేళ ఆ విధమైనటువంటి నొప్పి కలిగించే మాటలు గనక ఒకవేళ అయ్యుంటే, మనము ఆలోచించడానికి లేకపోతే ఆ విధమైనటువంటి నొప్పుకు కారణమైనటువంటి దిద్దుబాటు కొరకు దేవుడు బయలుపరిచాడు అన్నటువంటి ఒక ఆలోచన మనకు కలిగి ఉండాలి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయంలో 23వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది. దుష్టులు మరణము నొందుడు చేత నాకు ఎంత మాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవక్తలను దిద్దుకుని బ్రతుకుటియే నాకు సంతోషము. ఇది దేవుని మాట. దుష్టులు ప్రవక్తలను దిద్దుకోవడానికి దేవుడు అనేకమైనటువంటి సంగతులను బైబిల్ గ్రంథంలో ఉంచాడు. ఈ మాటలు ద్వారా దిద్దుబాటు అనేటువంటిది చాలా అవసరం. కాబట్టి చెప్పే వ్యక్తి మీద మన దృష్టి ఏమాత్రమో పెట్టకుండా, మాటలని దేవుడు మాటలు గనక దేవుని మీద దృష్టి ఉంచడానికి మనం మనసు కేంద్రీకమే ఉంచగలిగితే ఇది చాలా ఆశీర్వాదకరంగాను, ఆ ఫీల్తో ఆ భావనతో గనక మన వాక్యాన్ని స్వీకరిస్తే ఇంకా సంతోషకరంగా మనసు అంగీకరించదగ్గ విషయాలుగా మనం ఉంటాయి. బోతులు పోతులు అని అనగానే మేకపోతు, గొర్రెపోతు, దున్నపోతు అని అనుకునే అవకాశం లేకపోలేదు. ఆ పోతులైతే కాదు, బైబిల్ గ్రంథంలో కొన్ని బోతులు ఉన్నాయి, కొన్ని పోతులు ఉన్నాయి. అలాంటి పోతులు మనలో కానీ, మన ఇంట్లో కానీ, మన సంఘంలో కానీ, గ్రామంలో కానీ, బంధువుల్లో కానీ, మీ ఫ్రెండ్స్లో కానీ ఒకవేళ ఉంటే జాగ్రత్త పడడానికి లేక సరిదిద్దుకోవడానికి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం. అర్థమవుతుందా ప్రియులారా? కాబట్టి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించేద్దాము. చూడండి, సామెతల గ్రంథము 23వ అధ్యాయానికి ఒకసారి మనం రాగలిగితే, అందరూ మీ గ్రంథాలు తెరిచి సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకోబోతా ఉన్నాము. అందరూ బైబిల్ తెరవాలి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20వ వచనము. ద్రాక్షారసము త్రాగువారితోనైనను, మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకము. 21వ వచనం. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపుడు గుడ్డలు ధరించుటకు కారణమగును అని ఇక్కడ 21వ వచనం మనకు కనబడతా ఉంది. మీ జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి ఆ టైటిల్ ఏదైతే ఉందో 21వ వచనంలో మనకు కనబడ్డది. మీరు గమనించారో లేదో? త్రాగుబోతులు తిండిబోతులు, బోతులు పోతులు, త్రాగుబోతులు తిండిపోతులు. ఇక్కడ బోతులు
అలాగే పోతులు అనేటువంటి 21వ వచనంలో ఇప్పటికి మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఈ బోతులు ఎవరో పోతులు ఎవరో అనేటువంటి ఆ వాక్యాన్ని చదివినప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. ప్రియులారా, ప్రధానంగా త్రాగుబోతులు దరిద్రులగుదురు, తిండిబోతులు దరిద్రులగుదురు అనేటువంటి ఇద్దరు గురించి అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. నేను కావాలని త్రాగుబోతుల గురించి చెప్పడం లేదు, కానీ బైబిల్ గ్రంథంలో కొంతమంది బోతులు, బైబిల్ గ్రంథంలో కొంతమంది పోతులు ఉన్నారు. అటువారుగా ఉండొద్దు అని దేవుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు, తన పిల్లలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అలాగ ఉండటం ద్వారా నష్టమే తప్ప దైవ పిల్లలకి ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. అలాగ ఉండటం ద్వారా కుటుంబానికి నష్టమే తప్ప ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు అనేటువంటి విషయాన్ని నేర్చుకునే కోణంలో మనకు ముందుకు ప్రయాణం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, వాస్తవానికి బోతులు మనం బైబిల్ డిక్షనరీలో కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే బోతులు అనేటువంటిది పదాన్ని జనరల్గా ఎవరికి ఉపయోగిస్తారని అంటే, బాగా అలవాటైపోయి ఇక మితిమించిపోయినటువంటి స్థితిలో ఎవరైతే అలవాటు పడిపోతారో అట్లాంటి వారిని త్రాగుబోతులు అని అంటారు. వాస్తవానికి అప్పుడప్పుడు తాగేవాడిని తాగుబోతులు అనరు, కానీ అంటే దాని అర్థం అప్పుడప్పుడు తాగొచ్చు అంటారండి పాస్టర్ గారు అని అనొద్దు. అప్పుడప్పుడు తాగేవాడే అలవాటు అయితే తాగుబోతు అవుతాడు. అర్థమవుతుందండి? జనరల్గా అందరికీ టీ తాగే అలవాటు పొద్దున్నే ఉంటుంది, కానీ ఈ బోతులకి టీ పోయి ఉదయం లేవగానే దీనితోనే ప్రారంభించే వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారా లేదా? ఉన్నారు. ఇట్లాంటి వారికి ఉపయోగించినటువంటి పదమే ఈ త్రాగుబోతులు, బోతులు అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఇక్కడ ఈ త్రాగుబోతులు, తిండిబోతుల గురించి ప్రస్తావిస్తూ దరిద్రులగుదారు అనేటువంటి విషయాన్ని, ఏమండి మాకున్నది మేము తాగుతున్నాం మీకు ఏంటి నొప్పి అని వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ దేవుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఉంటే తాగటం లేకపోతే తాగటం అనేది కాదు, మొత్తానికి వ్యక్తికి కుటుంబానికి నష్టాన్ని తెచ్చిపెట్టేదే ఈ విధానము, ఈ అలవాటు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటగా ఈ త్రాగుబోతుల గురించి ఆలోచన చేద్దాము. ఆ తర్వాత మిగతా విషయాల మీద మనం పరిశీలన చేద్దాం. అదే వాక్య భాగంలో మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే 29 నుండి మనం జాగ్రత్తగా చదువుకోగలిగితే 29వ వచనము, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి ఏతువు లేని గాయములు, ఎవరికి కంటి చూపు మందగిస్తుంది అని చెబుతూ, ద్రాక్షారసముతో పొత్తుపుచ్చి వారికే కదా, కలిపిన ద్రాక్షారసము రుచి చూరగోడి వారికే కదా అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ద్రాక్షారసము అనేటువంటి పదాన్ని వాడుతున్నాడు మన తెలుగు బైబిల్లో. ఇంగ్లీష్ బైబిల్లో అయితే వైన్ అని రాయబడింది. అంటే దీనినే పొలవబెట్టి కాసి తాగితే అది ఏమవుతుంది అంటే వైన్గా మారుతుంది, అంటే మత్తు పదార్థంగా మారుతుంది. దానివల్ల మనిషికి నష్టం అని చెప్తున్నాడు. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి చూపు కనబడదు, ఎవరికి కారణాలు లేని దెబ్బలు తగులుతాయి అన్న విషయాన్ని ఆలోచన చేస్తే త్రాగుబోతులకే కదా అని చెప్తూ 31వ వచనంలో, ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడును,
గిన్నెలో తలతలలాడుదును, త్రాగుటకు రుచిగా నుండినను దాని వైపు తిరగొద్దు. పిమ్మట ఒకవేళ నువ్వు తిరగొద్దని ఆజ్ఞ ఉన్నా ఒకవేళ నువ్వు తిరిగితే అది సర్పం వలె కరుచును, కట్లపాము వలె కాటు వేయును అన్న విషయాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఇందుకే ఎవరి కోసం ఈ విషయాలన్నీ రాయించాడు గ్రంథంలో? తాగుబోతుల గురించి. ఏమండి, వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఉంటారా ఈ విధానంలోనూ? మన ఇంట్లో కానీ, మన ఊరిలో కానీ, లేకపోతే చుట్టాల్లో కానీ, ఇరుగు పొరులో కానీ, సమాజంలో ఉండరా? ఉంటారండి. అంటే దేవుడు ఆలోచన ఏంటంటే, నా పిల్లలు, నేను నిన్ను సృష్టించాను, నేను నిన్ను నిర్మించాను, నిన్ను పోషిస్తున్నది కూడా నేనే. కాబట్టి నా కుమారుడిగా నువ్వు ఉండాలని నా కోరిక, నా కుమార్తెగా ఉండాలని నా కోరిక. కాబట్టి నువ్వు దయచేసి బోతులుగా ఉండొద్దు, అంటే తాగుబోతులుగా ఉండొద్దు. అది ఎలాగుంటుందని అంటే సర్పం వలె కాటు వేస్తుంది, కట్లపాము వలె కరుస్తుంది, విపరీతమైనవిగా నీ కన్నులకు కనబడతాయి. కన్నులకు ఎలా కనపడతాయంట? విపరీతంగా కనబడుతుంది. 1 2గా 2 4గా కనబడుతుందట వారికి. అది అనుభవం ఉన్నటువంటి వారికి తెలుస్తుంది, మనకు తెలియదు. ఏమండి, 1 4గా లేకపోతే 10 20గా కనబడుతున్నటువంటి పరిస్థితిని ఇక్కడ ఆల్రెడీ గ్రంథంలో వివరిస్తూ ఉన్నాడు. జనరల్గా ఇక్కడ ఉన్నదే చదువుకుంటున్నాం మనం. ఈ మైక్ ద్వారా విన్న వాళ్ళు అయితేనో, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వారు విన్న వాళ్ళు అయితేనో, జనరల్గా చెప్పేవారి మీద దృష్టి పెట్టి, వాక్యం మీద కాదు చెప్పేవాడి మీద దృష్టి పెట్టి కోపాన్ని పెంచుకునే సందర్భాలు కూడా లేకపోలేదు. కావాలని చెప్తున్నాడేమో ఈడు అని. కాదు. ఒకవేళ నేను చెప్పినా, లేకపోతే మీరు చదువుకున్నా, ఇక్కడ కాకపోతే ఇంటికాడ చదువుకున్నా, ఆ వాక్యాన్ని మనం మార్చలేం కదా. మారుస్తామా? అది మార్చలేం. ఇష్టం లేకపోతే చింపేసే వాళ్ళు లేకపోవచ్చేమో కానీ, ఉన్నారేమో కానీ దాన్ని మార్చలేం. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఆ కింద 33వ వచనంలో చెప్తా ఉన్నాడు, విపరీతమైనవి కంటికి కనబడును, నీవు ఎర్రి మాటలు పలుకెదువు. ఎవరు పలుకుతారంటే వెర్రి మాటలు? త్రాగుబోతులు. ఎర్రి మాటలు పలుకుతారా అంటే పలుకుతారు. చూడండి, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇంకా వాళ్ళ మాటలకి ఎలా ఉంటుందనంటే, పులి అంటాడు అంతే. నేను ఎవరిని పులి అంటాడు, లేకపోతే సింహం అంటాడు, నాకు తిరగలేదంటాడు. అంటే విపరీతమైనటువంటి మాట్లాడుతుంటాడు. ఇవన్నీ మనకు అనుభవాలు ఉన్నాయి. విపరీతమైనటువంటివి ఎర్రి మాటలు పలుకుదురు. నీవు ఆ నడి సముద్రమున పడుకుని వాని వలెనుంటావు. ఏమండి, నడి సముద్రం పడుకుంటావు. నడి సముద్రం పడుకోవటం అంటే అది చాలా ప్రమాదమే కదా. సముద్రం మధ్యలో, నడి సముద్రం అంటే సముద్రం మధ్యలో పడుకోవటం చాలా ప్రమాదం. వాడకొయ్య చివరన పడుకుని వాని వలెనుంటావు. అంటే వాడ చివరన కొయ్యి ఉంటుంది, ఆ దానిమే పడుకుంటే ఇలా స్లిప్ అవుతే ఏమవుతుందండి? సముద్రంలో పడిపోవటమే. ఇంక తాగినాడు సముద్రంలో పడిపోతే ఇంక పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. మామూలుగానే పడిపోతే లేగలేడు, ఎవడో ఒకరు లేపాలి. అలాంటి నడి సముద్రంలో పడిపోతే ఆడి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అంటే దేవుడు ఏం చెప్పాలనుకుంటూ ఉన్నాడనంటే, మొత్తానికి ఈ విధమైనటువంటి బోతులుగా ఉన్నటువంటి వారికి ప్రమాదం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే, నన్ను కొట్టినను నాకు నొప్పి కలగదు అంటాడట. నిజమనే మాట? నన్ను కొట్టినను నాకు నొప్పి కలగదు అని అవసరమైతే ఆడే ఇలా గుండ్లు బాధేసుకుంటుంటాడు, లేకపోతే దీన్ని కొట్టేస్తూ ఉంటాడు, ఇలా గుద్దేస్తుంటాడు, గోను గుద్దేస్తాడు, తలుపును గుద్దేస్తాడు, ఆడే గుద్దేసుకుంటాడు. నేను కింగ్ అంటుంటాడు అనమాట. నాకు నొప్పి తగలదని అంటుంటాడు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, మీరు అందరూ ఫాలో అవ్వండి ఆ వాక్యాన్ని. నా మీద దెబ్బలు పడినను నాకు ఏమీ తెలీదు. నేను ఎల్లప్పుడూ నేను ఎప్పుడు
నిద్ర మేలుకుందును, మరలా దాన్ని వెతుకుదును అని నువ్వు అనుకుంటావు. నేను ఎప్పుడు లెగుస్తాను, మళ్ళీ నేను వెళ్ళి ఎప్పుడు నేను త్రాగుతాను, ఇంకా అదే ధ్యాస, అదే ఆలోచనతో ఉంటాం. చూడండి, కొంతమంది ఈ విధమైనటువంటి అలవాటు ఉన్నటువంటి వారికి ఏ గొడవ లేకపోయినా చేతి కట్టుకోవటం, తలకి కట్టుకోవటం, లేకపోతే ఎక్కడ కాలు కట్టుకోవటం చూస్తాం. ఏంటి ఎవరైనా కొట్టాడంటే కొట్టిన దెబ్బలు కాదవి, పాపం వాళ్ళ కాళ్ళే పడిపోయి దెబ్బలు తగిలించుకునేటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ విధమైనటువంటి త్రాగుబోతులు అనేటువంటిది మంచి అంటున్నాడా చెడు అంటున్నాడా? చెడు. అది ప్రమాదమే, ఆ వ్యక్తికి ప్రమాదమే, ఆరోగ్యం నష్టపోతుంది, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి, కుటుంబం నష్టపోతుంది, అప్పుల పాలైపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మేలుకోండి అని దేవుడు తన పిల్లలతో చాలా సున్నితంగా ఇక ఈ విధమైనటువంటి పరిస్థితులకి మీరు జిగదారొద్దు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం. ఓకే, బాగానే ఉంది. బోతుల్లో ఒక విషయాన్ని మనం ఆలోచన చేసాం. తర్వాత మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే తర్వాత ఏమన్నాడు? 21వ వచనంలో తర్వాత ఏమన్నాడు? త్రాగుబోతుల గురించి అయితే చెప్పాడు. రెండోది తిండిబోతుల గురించి చెప్తా ఉన్నాడు ఆయన. త్రాగుబోతుకు ఎంత నష్టమో తిండిబోతులు కూడా అంతే నష్టం అని చెప్తున్నాడండి. చూడండి, ఒకే వచనంలో పక్కన పెట్టాడు ఈ రెండును. జనరల్గా తాగిబోతుల్ని పెద్ద ఇష్టపడం మనం, కానీ వాక్యం చెప్తా ఉంది తిండిబోతు కూడా ప్రమాదమే అని చెప్తున్నాడు. తాగిబోతుల్నే శత్రువులుగా మీరు చూడొద్దు. ఆడు మందు తాగుతున్నాడే కాబట్టి నీచంగా చూడొద్దు. నీచంగా దరిద్రంగా చూడవలసినటువంటి మరొక పరీక్షను ఉన్నాడు, మరొక వ్యక్తి ఉన్నాడు, ఆ పక్కనే ఉన్నాడు. ఎవరో తెలుసా? తిండిబోతు అని చెప్తున్నాడు. తిండిబోతు అంటే బోతు పోతు అనేటువంటి దాన్ని ఎప్పుడు ఈ ప్రస్తావన వస్తుందని అంటే విపరీతంగా ఉన్నదానికంటే ఎక్కువైపోతే, ఉన్నదానికంటే ఎక్కువగా చేసుకుంటే బోతులు పోతులు అనేటువంటి పరిస్థితికి వచ్చే అవకాశం ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, తిండిబోతులు కూడా దరిద్రులు అవుతారా అంటే వాక్యం చెప్తా ఉంది తిండిబోతులు కూడా దరిద్రులు అవుతారు. తిండిబోతులు కూడా దరిద్రులు అవుతారు. మీరు గమనిస్తున్నారో లేదో, ఈ రోజున ఆరోగ్యానికి సంబంధించినటువంటి శాఖ ఉంది, ప్రత్యేకంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి శాఖ. ఆ శాఖ వెల్లడి చేసినటువంటి ఒక అద్భుతమైన విషయం ఏమనంటే, ఈరోజు విపరీతంగా అనారోగ్యాలు రావడానికి గల కారణము తిండిబోతుల వలన మాత్రమే అని చెప్పేటువంటి విషయాన్ని బయటపెట్టారు. అవసరమైన దానికంటే ఎక్కువగా తినటం వల్ల ఏమొస్తున్నాయంట చెప్పాలి, అనారోగ్యాలు వస్తున్నాయి. నిజమా కాదమ్మా? నిజమే. అవసరమైన దానికంటే శరీరానికి ఎంత అవసరమో అంత అడుగుతుందని శరీరం అడుగుతుంటుంది. నీళ్ళు ఎంత అవసరమో, ఆహారం ఎంత అవసరమో మన శరీరం ఎప్పటికప్పుడు ఇంటిమేషన్ ఇస్తూ ఉంటుంటుంది. అవసరమైన దానికంటే ఎక్కువగా పోసేసాం అనుకోండి, దానివల్ల శరీరానికి అనారోగ్యం వస్తుంది. అనారోగ్యం రావటం వల్ల ఆ వ్యక్తులు హాస్పిటల్ పాలవటం, లేకపోతే శరీరం సహకరించకపోవటం వల్ల వాళ్ళు కృంగిపోవటం, వారు భయంకరమైనటువంటి పరిస్థితికి లేకపోతే దరిద్రులు అవడానికి అవకాశము లేకపోలేదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఈ త్రాగుబోతులు అనేటువంటి వారిలో ఎక్కువ పురుషుల్లో కనపడతారా స్త్రీల్లో కనపడతారా చెప్పండి? ఎక్కువ పురుషుల్లో కనపడతా ఉంటారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వద్దాం. ఈ తిండిపోతులు అనేటువంటి వారు పురుషుల్లో కనపడతారా స్త్రీల్లో కనపడతారా? ఏమండి, జాగ్రత్త ఆలోచించి చెప్పండి. ఎవరిలో కనపడతారు మనకి? స్త్రీల్లోనా పురుషుల్లోనా?
స్త్రీల్లోనా, పురుషుల్లోనా, ఇద్దరిలోనూనా? నేను మొన్ననే ఒక నోటీస్ చేసింది. గవర్నమెంట్ ఒక లిస్టుని ఈ ఆరోగ్య శాఖ రిలీజ్ చేసినటువంటి ఒక న్యూస్ ఏంటనంటే, పురుషుల కంటే స్త్రీలు అనారోగ్య పాలవడానికి కారణాలు ఎక్కువగా ఉన్నాయని, అనారోగ్యం వచ్చినటువంటి వారి యొక్క లిస్టులో ఎక్కువ మంది స్త్రీలు ఉన్నారు. ఏ కారణాన్ని బట్టి ఈ అనారోగ్యాలు స్త్రీలకు ఎక్కువ వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని పరిశోధన చేస్తే కేవలం తిండి వలన అని మొన్ననే వారు బయట పెట్టినటువంటి పరిస్థితిని. అంటే మగవాళ్ళు తింటారు, మగవాళ్ళలోనూ తిండే వాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళలోనూ తినేవారు ఉన్నారు. కానీ ఈ ఆరోగ్య శాఖ బయట పెట్టినటువంటి సందర్భం అది. ఏదైనా కానీ మొత్తానికి ప్రమాదము అనేటువంటి విషయానికి జ్ఞాపకం చేస్తున్నాయి. ఉదయం శరీరం ఎంత ఆహారం కావాలో శరీరం అడుగుతుందండి. నువ్వు టిఫిన్ తింటావా, లేకపోతే అన్నం తింటావా, లేకపోతే ఏదైనా పెరుగన్నం తింటావా అనేటువంటిది ఎంత మోతాదులో కావాలో శరీరం అడుగుతుంది. దానికి మించి ఎక్కువ వేయకూడదు అనేటువంటి విషయాన్ని. మధ్యాహ్నం 12 దాటితే ఎంత కావాలో శరీరం అడుగుతుందండి. దానికి మించి ఎక్కువ శరీరానికి అందించకూడదు. మళ్ళీ దానికి ఓ టైం అడుగుతుంది, ఆ టైంలోనే అడుగుతుంది శరీరం. నాకు ఆహారం కావాలి, ఏదోటి నాకు ఏదోటి పెట్టు అని చెప్పేసి అడుగుతుంది. ఈ టైం నుండి ఈ టైం వరకు అడుగుతుందట. ఆ టైం దాటితే మళ్ళీ అడగదు. అది అడగకపోయినా ఒకవేళ మన పొలం మనం వేసేస్తున్నాం, టైం కాని టైంలో వేసేసిన పరిస్థితి ఆ వ్యక్తికి ప్రమాదం. చూడండి, 23వ అధ్యాయం అదే గ్రంథం, 23వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని ఆలోచన చేసినట్లయితే, నీవు ఏలుగుతో భోజనము చేయు కూర్చున్న ఎడల, అంటే ఫంక్షన్లో ఎక్కడన్నా కూర్చుంటే, ఇప్పుడు నువ్వు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏలుగుతో అంటే నువ్వు ఆహ్వానించబడ్డావు. పెళ్ళికి రండి అని ఆహ్వానించారు, పుట్టినరోజుకి రండి అని ఆహ్వానించారు, ఏదో ఫంక్షన్కి నిన్ను ఆహ్వానించారు, నువ్వు వెళ్ళావు. అది భోజనానికి కూర్చునేటప్పుడు టైం కాని టైంలో నువ్వు భోజనానికి కూర్చోకూడదు. టైం కాని టైంలో అసలు నువ్వు వెళ్ళకూడదు. వెళ్ళావా నువ్వు తిండిపోతుల ఖాతాలోకి వెళ్ళిపోతావు. ఏమన్నా ఒకసారి ఆలోచన చేద్దాం, మనసు పెట్టి ఆలోచన చేద్దాం. మా అబ్బాయి పుట్టినరోజుకి మిమ్మల్ని పిలిచాను. ఎందుకు పిలుస్తానండి? జనరల్గా చెప్పండి, ఎందుకు పిలుస్తాను? నా సంఘ బిడ్డలు, వయసులో పెద్దవారు, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు, ఎందుకు పిలుస్తానండి? నేను నా కుమారుణ్ణి ఆశీర్వదించాలి. అదే ఒకే ఒక కారణం. పాపం తిండి లేకున్నారు, 10 రోజులు బట్టి తిండి లేకున్నారు, ముఖానికి కరువేసిపోయారు, 4 మెతులు తింటారని ఎవరన్నా పిలుస్తారండి? నాకు తెలుసుండి ఎవరు ఆ కోణంతో వెళ్ళరు. నా కుమారుని ఆశీర్వదించాలి, అంతే కదా? అంతే. మా అమ్మాయికి పెళ్ళండి, ఊరూరా తిరిగి, ఇంటింటా తిరిగి, కార్డులు ఇచ్చి మర్చిపోకుండా చేతిలో చేసి పిలుస్తున్నాను. ఎందుకు పిలుస్తాడండి? ఎవరైనా చెప్పాలా? బయట ఉన్న లోపల ఉన్న వాళ్ళందరూ కొంచెం ఆలోచన, ఎందుకు పిలుస్తానండి? చెప్పాలి, మీరు చెప్పాలి నాకు. ఆశీర్వదించడానికి, బిడ్డలను దీవించడానికి. వారికంటే మీరు వయసులో పెద్దవారు కాబట్టి ఆ బిడ్డను దీవించడానికి పిలుస్తాను. నిజంగా దీవించడానికే వచ్చేవాళ్ళు ఎప్పుడు వెళ్తారో చెప్పండి, దీన్ని బట్టి ఆలోచన చేద్దాం. నిజంగా పిలిచిన పిలుపును బట్టి వారి మీద గౌరవం మర్యాద ఉన్నవాళ్ళు ఆశీర్వదించడానికి నన్ను పిలిచారు, ఆ గౌరవాన్ని, ఆ మర్యాద నాకు ఇచ్చారు, ఆ విలువ గౌరవం కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశము ఉన్నవాళ్ళు ఎప్పుడు వెళ్తే దానికి న్యాయం చేయగలమండి. వారి పిలుపుకి న్యాయం, మనకిచ్చిన గౌరవానికి న్యాయం చేయగలమండి. మీరు ఆలోచించే చెప్పండి, ఎప్పుడు వెళ్ళగలమండి? 10 గంటలకి ఆ ప్రార్థన ఏదో ఆ ఫంక్షన్ ప్రారంభిస్తారు అనుకుంటాం, పెళ్ళి 10 గంటలకు ప్రారంభిస్తారని అనుకుందాం. కనీసం 11:30 కన్నా వెళ్ళొచ్చు. 9:30కి వెళ్ళిపోతే ఇంకా మంచిది, ఫస్ట్ లైన్లో నువ్వు అంటాం. లేకపోతే 10 గంటల కన్నా వెళ్ళొచ్చు, ఇంకా మంచిదే. తప్పితే 11 గంటలకు వెళ్ళినా పర్లేదు, లైన్లోనే ఉన్నావు అనేటువంటి అర్థం. 1 గంట 2, 3 గంటలకు వెళ్ళారనుకోండి,
అప్పుడు ఆశీర్వాదానికి బదులు ఆశీర్వదించడానికి వెళ్ళే నీవు ఆ ఖాతాలో నుండి, ఆ సంఖ్యలో నుండి పోయి ఏ ఖాతాలోకి వచ్చేస్తున్నావు నువ్వు? పోతుల లిస్టులోకి వెళ్ళిపోతున్నాను. బోతులు పోయింది కదా, పోతుల లిస్టులో పోతున్నావు. నిన్ను పిలిచింది పోతుల లిస్టులో ఉన్నాను కాదు. రక్షణ పొంది దైవారాధనకి ప్రతి ఆదివారం వెళ్తున్నటువంటి నీలో ఏదో మంచి చూశాడు పిలిచేవాడు. నిన్ను గౌరవించాడు, నిన్ను ప్రేమించాడు. ఇలాంటి వ్యక్తి వస్తే, ఇలాంటి మనసు వస్తే నా పిల్లలకు దీవెన, నా కుటుంబానికి దీవెన అనే ఉద్దేశంతోనే పిలిచాడు. దాన్ని తారుమారు చేసి 2 గంటలు కనుక నువ్వు వెళితే దీవులను పట్టుకుని వెళ్తున్నావా, నువ్వు పోతుతో వెళ్తున్నావా, పోతు లిస్టులో ఉండి వెళ్తున్నావా అనేటువంటిది అలా మానసికంగా ఒకసారి ఆలోచిందాం. మనం పిలుస్తున్నారా ఎవరైనా ఫంక్షన్లకి? పిలుస్తూ మానేశారండి. అందరూ చెప్పండి, కొంచెం ఆలోచన చేయండి. ఇక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని దృష్టిలో పెట్టుకుని మనం మాట్లాడుకుంటున్నాం. ఏమండి, మనల్ని ఫంక్షన్ పిలుస్తున్నారా ఎవరన్నా? పిలిస్తే మంచిదే, అంటే మన మీద వారి గౌరవం ఉందని మనకు అర్థమైపోవాలి. మనం అంటే వాళ్ళని ఇష్టపడుతున్నారని మనకు అర్థమైపోవాలి. ఎప్పుడు వెళ్తున్నాం అనేటువంటి విషయాన్ని ఇక్కడ టాలీ చేసుకోవాలి. 2 గంటలకు నువ్వు వెళితే భోజనం చేసే రైట్స్ నీకు లేదు, కోల్పోయాను. 2 గంటలకు ఫంక్షన్కి నువ్వు వెళితే, 3 గంటలకు ఫంక్షన్ నువ్వు వెళితే భోజనంలో చేసే హక్కు ఉందా లేదా? మాట్లాడట్లేదు ఎవరన్నా. నీకుందా లేదా? లేదండి. 2 గంటలకు వెళ్తావా? ఏళ్ళు బిడ్డలను ఆశీర్వదించి తినకన్నా వచ్చే. నేను ఆశీర్వదించడానికి పిలిచారు వారు, ఆశీర్వదించడానికే నేను వెళ్ళాను. కొన్ని కారణాల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల నేను వెళ్ళలేకపోయాను టయానికి. అయినా కానీ నేను పోతును కాదు. ఏ పోతు? తిండిపోతును కాదు. వారి శ్రేయస్సే నాకు కావాలా. నన్ను గౌరవించి నన్ను పిలిచారు కాబట్టి వారిని ప్రార్థన చేస్తావో, లేకపోతే అత్యంతలు వేస్తావో, ఏం చేస్తావో, నెత్తిమే చేసి దీవిస్తావో, దీవించేసి సంతోషంగా వచ్చేసి. ఒకవేళ పొరపాటున ఆ టైంలో కూడా ఐటమ్స్ బాగున్నాయనో, లేకపోతే ఏదో ఉందని వాళ్ళు బలవంతం చేశారో కూర్చుంటే నువ్వు ఖచ్చితంగా పోతువే. ఏ పోతువి? తిండిపోతువే. విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రియులారా, బాధపడొద్దు. ఉన్న విషయాన్ని ఆలోచించాలి. మార్పులు రావాలని దేవుడు కోరుతున్నాడు వాక్యం ద్వారా. బాధపడినా పర్లేదు, మనసులో తిట్టుకున్నా పర్లేదు. నా పిల్లలకి మార్పు కావాలి, నేను నా పిల్లలుగా చూడాలనుకున్నాను తప్ప పోతులుగా చూడాలనుకుంటలేదు అనేటువంటి ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. నువ్వు వెలుగుతో భోజనము చేయు కూర్చున్న ఎడలా ఎవరి పక్షమున నువ్వు ఉన్నావో బాగుగా యోచించు. 2వ వచనం, నీవు తిండిపోతూ అయిన ఎడల, తిండిపోతూ అయిన ఎడల నీ గొంతుకి ఏం పెట్టుకోవాలట? కత్తి పెట్టుకో అంటున్నాడండి. గొంతుకి కత్తి పెట్టుకో. గొంతుకి దగ్గర కత్తి పెట్టుకోవటం ఏంటంటే అర్థం కత్తి పెట్టుకుని, నిజంగా కత్తి పెట్టుకుని వెళ్ళమని కాదు ఫంక్షన్కి. ఏమండి, లిమిట్గా తిను అని, లిమిట్గా తిను. అక్కడ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని తిను. నీ శరీరం ఎంత కావాలని కోరుతుందో అంత మాత్రమే తిను. సంచి ఖాళీగా ఉంది అని చెప్పేసి పొలోమని సంచిలో దేవే వద్దు. కొంతమంది తోడేస్తూ ఉంటుంటారు. దానివల్ల వాళ్ళకి ఉంది పెట్టారు, వాళ్ళకనే నష్టం లేదు. ఫంక్షన్ పెట్టేవాళ్ళు నష్టం లేదు, కానీ నష్టం ఎవరికో తెలుసా? నీకే అని చెప్తున్నాడు. అందుకే గొంతుకు కత్తి పెట్టుకో అంటే అర్థం ఏంటంటే లిమిట్గా, గౌరవంగా, మర్యాదగా తిను, అఫీషియల్గా తిను. ఇంటికాడ నువ్వు ఎలా తింటావో అనవసరం, కానీ ఆ బంతిలో కూర్చున్నప్పుడు, ఆ సమాజంలో కూర్చున్నప్పుడు అఫీషియల్గా తిను, చాలా గౌరవార్థంగా తిను, లిమిట్గా తిను, అన్నీ తిను.
కానీ ఎలా తినాలా? లిమిట్గా తిను. బా, అసలు బైబిల్లో కూడా ఇలాంటివి చెప్పాడండి. బైబిల్ గ్రంథంలో ప్రతి చిన్న ప్రశ్నకు సమాధానం రాయించాడు మన కోసం దేవుడు. ఇది అంత తీవ్రంగా ఆలోచన చేయం. ఆ మాట చేయడానికి 3వ వచనం, రుచిగల పదార్థములు. ఏమండి, రుచిగల పదార్థాలు ఉన్నాయంట, ఆశించొద్దు. చాలా టేస్ట్గా ఉందిరా అని ఇంకోటి టేస్ట్గా ఉంటాయి. కానీ కింద మాట చెప్పాడు, అవి మోసకరమైన ఆహారాలు. అవి ఎంత టేస్ట్ ఉంటే అంత ప్రమాదమే అని చెప్తున్నాడు. కూడా పంపిస్తాయట ఎక్కడికి? అదనమాట. ఏమండి, అర్థమవుతుంది? విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, తిండిబోతుల గురించి ధర్మశాస్త్రంలో ఒక ఆర్డరే పాస్ చేశాడు ఏకంగా, పిల్లలకు ప్రస్తావించి. ద్వితీయోపదేశకాండము, అందరూ బైబిల్ తెరవాలి. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయం అండి. 21వ అధ్యాయం 18వ వచనము. ఒకరికి కుమారుడు ఉన్నాడు, వాడు మొండువాడై ఉన్నాడు, తిరుగుతున్నాడు, త్రాగుతున్నాడు, తండ్రి మీద తల్లి మీద తిరగబడుతున్నాడు, వాళ్ళ మాట అస్సలు వింటలేదు. అలాంటి వాడిని పట్టుకుని వచ్చారట పెద్దల దగ్గరికి. వచ్చి చెప్తా ఉన్నారు. చూడండి ఏమని చెప్తున్నారో చూడండి. 20వ వచనం, మా కుమారుడైన వీడు మొండువాడే, తిరగబడుచున్నారు, మా మాట వినక తిండిబోతును త్రాగుబోతును అయ్యి, తిండిబోతును త్రాగుబోతుడై ఉన్నాడు అని ఊరు పెద్దలతో చెప్తే, ఒరే బాబు అలా తినకరా, నీకే నష్టం రా అని చెప్పటం లేదు. అక్కడ ఉన్న ఆర్డర్ ఏంటంటే, ఎవడైనా సమాజంలో తిండిబోతుగా ఉంటే అలాంటి వారిని చాలా కఠినమైన మరణ శిక్ష విధించింది ధర్మశాస్త్రం. దేవుడు ఆదేశించిన ధర్మశాస్త్రం ఏంటి అని అంటే, రాళ్ళు ఇచ్చి అందరూ చూస్తుండగానే కొట్టి చంపేయండి. ఇది తిండొందుకే. అసలు ఈ ఆర్డర్ ఇప్పుడు ఉంటే ఫంక్షన్లో ఎంతమంది చచ్చిపోను. ఏమండి, ఇక ఆర్డర్ లేదు కాబట్టి సగం మనం ఫుల్గా తింటమే కాకుండా కూడా తెచ్చుకుంటున్నాం. అదృష్టం బాగుంది. ఏమండి, కాబట్టి కొట్టి చంపేయండి. తిండిబోతులు ఉండకూడదు అంటే దేవుడు ఆలోచన, నా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. తిండిబోతులు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండరు. అవసరమైన దానికంటే ఫుల్ గేర్ అంటారు, చూసాను, ఐగేర్ అంటారు దీన్ని. ఐగేర్ వేయటం వల్ల ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండరు. ఎందుకంటే జీర్ణ వ్యవస్థ పనిచేయదు. ఎక్కడికి లాక్ అయిపోతాయి అన్నమాట. ప్రమాదం అని చెప్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథంలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. 56వ అధ్యాయము 56వ అధ్యాయంలో 56వ అధ్యాయంలో యెషయా గ్రంథము 56వ అధ్యాయము ప్రియులారా 10వ వచనము, వారు కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మోగ కుక్కలు. ఏమండి, మరగలేరు అని విషయాన్ని చెప్తూ 11వ వచనం, కుక్కలు తిండికి ఆతురతపడును, ఎంత తినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారై వారు దేనిని వివేచింపజాలరు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ఎలాగుండొద్దు అన్నాడు ఆయన, త్రాగుబోతులుగా ఉండొద్దు. రెండోది ఎలాగొద్దు అన్నాడు ఆయన, తిండిబోతులుగా ఉండొద్దు. దీనివల్ల దరిద్రులు అయిపోయే అవకాశం ఉంది. అనారోగ్యాలు వచ్చేస్తాయి. ఆరోగ్యం చెడిపోతుంది. మితిమీరి తినొద్దు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి నేను ఆఖరిగా
దీన్ని ముగించడం లేదు, కానీ ఇంకా కొన్ని పోతులు జీవిస్తాను మీకు. అయితే నేను చెప్పాలనుకున్న విషయం ఏమైనా, ఫంక్షన్లకు అందరూ వెళ్ళాలి, కానీ టయానికి వెళ్ళండి. 12 దాటితే వెళ్ళొద్దు, మానేసేయండి. 2 దాటితే భోజనాలు చేయకండి. అది మన శరీరానికి దెబ్బతింటుంది. వాళ్ళ మన మీద ఉన్న ప్రేమ వల్ల బలవంతం చేస్తారు, తినండి అని. మన మీద ఉన్న గౌరవం వల్ల అయ్య బాబు తినకపోతే ఊరుకొని అని అంటారు, కానీ మన ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడుతుంది. మధ్యాహ్నం 2 దాటితే తినొద్దు. ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటే ఉదయం 9:30కి ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోండి. ఫస్ట్ బంతిలో తినేసేసి వచ్చేసేయండి, అంతే సరదాగా. ఒక గొడవల పక్కన పెడదాం. మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 10వ అధ్యాయం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం అండి. జ్ఞానసిద్ధుడు ఉపదేశము అంగీకరించను. రెండో లైన్, పనికి మాలిన వరదబోతు నశించను. ఇక్కడ మరో బోతు వచ్చిందండి, మీరు కౌంట్ చేసుకోండి, రాసుకోండి. పనికి మాలిన వరదబోతు నశించను. వరదబోతు అంటే ఎవరండి చెప్పండి? ఎవరన్నా మీకు ఏమైనా అవగాహన ఉంటే చెప్పండి. ఏమండి, వరదబోతు అంటే ఎవరండి? ఏమండి, ఏమైనా అవగాహన ఉందా? ఆలోచన చేయండి ఒకసారి. 20వ అధ్యాయం అదే గ్రంథం 19వ వచనం. 20:19. కొండిగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టను. కావున చదవాలి, అందరూ చెప్పాలి. కావున వరదబోతుల జోలికి పోకుడి. మళ్ళీ వచ్చింది ఇక్కడ వరదబోతులు. ఎవరు ఈ వరదబోతులు? ఎవరండి అంటే, ఎవరు వరదబోతులు అంటే ఎవరు అని అంటే, ఏమండి, మాట్లాడిన దానికంటే ఎక్కువ మాట్లాడేవారు. మాట్లాడవలసిన దానికంటే ఎక్కువగా మాట్లాడేస్తుంటారు కొంతమంది. ఇంకా అలాగా నసపెట్ట అంటారు చూసారా, నసపెట్ట. ఇంకా అలా వాగుతూనే ఉంటుంటారు చూడండి. బాబు వీడు చంపేస్తున్నాడు రా బాబు, మైక్ సెట్ కంటే ఎక్కువైపోయాడు రా, ఆగరా బాబు అంటుంటాడు, ఆడు ఆగడు. ఇంకా అలా మాట్లాడుతూనే ఉంటుంటారు కొంతమంది. మాట్లాడిన దానికంటే ఎక్కువగా మాట్లాడడం, అవసరానికి మించి మాట్లాడడం, పొలోమని వాగటం. ఇలాంటి వారు అందరూ ఏ పోతులు? వరదబోతులు. ఆ ఇంటికి తిరుగుతారు. ఆయన ఎవరో పాట రాశాడు ఒక ఆయన, పెద్ద ఆయన. ఏమండి, ఆ పెద్దయ్య గారు అంతంత మలుగు పాడేవారు. ఇక్కడ మాటలు అక్కడ చెప్పి, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి, కండాలు పెట్టకు పెద్దమ్మ. పెద్దమ్మలు బాగానే ఉంటున్నారండి, కానీ వరదబోతుల లిస్టులో చాలామంది ఉంటున్నటువంటి పరిస్థితి. మాట్లాడవలసిన దానికంటే ఎక్కువగా మాట్లాడడం. అందుకే మితముగా మాట్లాడండి అనేటువంటి మాటలు మనకి కనబడతా ఉంటాయి. అవసరానికి మించి మాట్లాడకూడదు. ఏది మాట్లాడాలో అది మాట్లాడి సైలెంట్ అయిపోతే, తక్కువ మాట్లాడడం వల్ల అమితంగా జ్ఞానం పెరుగుతుందట, అంటే గౌరవం పెరుగుతుందట. తక్కువ మాట్లాడడం వల్ల గౌరవం పెరుగుతుందట. తక్కువ మాట్లాడడం వల్ల ఆయుష్ పెరుగుతుందట. తక్కువ మాట్లాడడం వల్ల మనిషి మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుందట. అర్థమవుతుందా ప్రియులారా? కాబట్టి మాట్లాడవలసిన దానికంటే ఎక్కువగా మనం ఇంకా అలా మాట్లాడదా వరదబోతులు అనేటువంటి పద్ధతి ఇదే. ఎక్కువ మాట్లాడొద్దు అనేటువంటి విషయం. ఎన్ని పోతులు వచ్చినాయి ఇప్పటికి? బోతు ఒకటి వచ్చింది, తాగుబోతులు. పోతులు ఎన్ని వచ్చాయి? 2. 1 తిండిబోతు, 2 వరదబోతు. ఓకే, బాగానే ఉంది. ఇంతకీ ఈ ఖాతాలో మనల్ని ఉండమంటున్నాడా? ఉండొద్దని చెప్తున్నాడండి, ఖచ్చితంగా ఉండొద్దని చెప్తున్నాడు దైవ పిల్లలకి. ఇంకో పోతు దగ్గరికి వద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఏమండి 5వ అధ్యాయం అండి. 5వ అధ్యాయంలో చూడండి 11వ వచనము. ఇప్పుడైతే సహోదరులు అనబడిన వాడు ఎవడైనను జారుడు కానీ, లోబు కానీ, విగ్రహారాధకుడు కానీ, తిట్టుబోతు కానీ, చాలండి ఆల్రెడీ వచ్చేసింది, తిట్టుబోతు కానీ, ఏ బోతట, తిట్టుబోతు కానీ ఉండొద్దంట మీకు. అంటే ఎవడు పిల్లలు ఏమైనా అల్లరి చేశారనుకో, వాళ్ళు భయపెట్టడానికి మనం తిడతాం, అది వేరండి. పిల్లలు ఏమైనా అల్లరి చేస్తుంటే పిల్లలు కూరుగా ఉండాలి అని అంటుంటాం, అల్లరి చేయకని అంటుంటాం. స్కూల్కి వెళ్ళని పేచి పెడుతుంటే మనం కొంచెం తిడతాం, అది కాదండి. కొంతమంది ఇంకా తిట్లు వర్షం అంటారు చూసారా, తిట్లు వర్షం. ఆ తిట్లు కొన్ని డిక్షనరీలు కూడా దొరకవు మనకి. తిట్టుబోతులుగా ఉండొద్దు అంటున్నాడు ఆయన. నీకు నష్టం కల్పించారు, వాళ్ళు కోపం వచ్చింది, 1 or 2 అయిపోయింది అంతే. కొంతమంది అంటుంటారు, పొయ్యి వెలిగింది ఇంకా ఆరదు అంటుంటారు, ఇంకా ఆరదం ఇది. ఇంకొకటి ఏమని అంటుంటాడనంటే అంటెడిపోయిందిరా అంటే. తిట్టుబోతులు ఉన్నారా లేరా అని, ఉన్నారా లేదా? ఎక్కడ ఊర్లో కాదు, తిట్టుబోతులు. అది దేవుని పిల్లలకి తగదండి, దేవుని పిల్లలు తగదండి. తిట్టుబోతులు దేవుని పిల్లలు తగదు. ఎన్నైనా 4. 5వది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇర్మియా గ్రంథం చూడండి ప్రియులారా, 48వ అధ్యాయము, 49వ అధ్యాయము 29వ వచనము. 48-29లో మోయాబీలు గర్వమును గూర్చి వింటిమి, వారు బహు గర్వపోతులు అని చెప్తున్నాడు. ఏ పోతులు అటు వీరు? గర్వపోతులు. అంటే గర్వం అనేటువంటిది మనిషికి మేలా నష్టమా? చాలా చాలా నష్టం. నాశనానికి ముందు గర్వం నడుచునని మనం సామెతల గ్రంథంలో చదువుకుంటాం 16-18లో. దేని బట్టి గర్వం ఇతనికి అంటే, తనకున్న పదవును బట్టో, తనకున్న ధనాన్ని బట్టో, తనకున్న చదువును బట్టో, తనకున్న అందాన్ని బట్టో, తనకున్న ఇంటిని బట్టో, ఏదో ఒక దాన్ని చూసి గర్వపడుతున్నటువంటి పరిస్థితిని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. మొత్తానికి దేనిని చూసి వచ్చినా అటు గర్వపోతులు వారికి ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. గర్వం అనేటువంటిది మనిషిని ప్రమాదంలో ముంచేస్తుంది, వారి కుటుంబాన్ని ప్రమాదంలో ముంచేస్తుంది. కాబట్టి ప్రియులారా, ఎలా ఉండొద్దు? మనం గర్వపోతులుగా ఉండొద్దు అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఎన్ని వచ్చినాయి ఇప్పటికి? చెప్పండి, ఫస్ట్ నుండి చెప్పండి. త్రాగుబోతులు, తిండిబోతులు, వరదబోతులు, తిట్టుబోతులు, గర్వపోతులు. ఇంకో పోతుని జీవించి వదిలేద్దాం. ఓకే, యోనా గ్రంథం. యోనా గ్రంథము 1వ అధ్యాయంలో చూడండి ప్రియులారా, 6వ వచనం. అప్పుడు వాడనావికుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా ఎక్కడ నుండి వచ్చావు అని విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ పోతుది? నిద్రపోతు. అంటే నిద్ర కూడా మనిషికి అవసరమే.
కానీ దానికో సందర్భం ఉంది, దానికో సమయం ఉంది, దానికో ఒక ఒక విధానం ఉంది. ఉందా లేదండి? ఉందండి. మంచి అద్భుతంగా కళ్యాణ మండపంలో, ఫంక్షన్ హాల్లో చాలా ఓరిగా మ్యారేజ్ జరుగుతుంది. ఆర్కెస్ట్రా వాళ్ళు బీభత్సమైనటువంటి మ్యూజిక్తో పాటలు పాడుతున్నారు. హాల్ అంతా కిక్కిరిసిపోయి ఉంది. ఆ ఫంక్షన్కి వెళ్ళి పడుకున్నారనుకోండి, మిట్ట మధ్యాహ్నం 1 గంటకి ఏమనొచ్చు? ఆవిడ్ని నిద్రపోతే అనొచ్చండి? అనొచ్చా అనకూడదా? అనొచ్చు. నిద్ర ఎప్పుడు పడుకోవాలండి? రాత్రుల్లో అని అనుకుంటాం. ఒకవేళ నైట్ ఏదైనా పని చేస్తే పగలు కూడా పడుకోవచ్చు, ఇబ్బంది లేదు. అంటే వారి శరీరం రెస్ట్ కావాలనుకుంటే ఓకే, మంచిదే, వాళ్ళకున్నటువంటి వెసులుబాటు బట్టి. కానీ నేను అంటున్నానని కాదు, ఫంక్షన్లో పడుకునే వాళ్ళు ఉన్నారు, ప్రార్థనలో పడుకునే వాళ్ళు ఉన్నారు, ఆటోలో పడుకునే వాళ్ళు ఉన్నారు, బస్సులో పడుకునే వాళ్ళు ఉన్నారు, రోడ్డు మీద పడుకునే వాళ్ళు ఉన్నారు, కూర్చుని పడుకునే వాళ్ళు ఉన్నారు, నుంచుని పడుకునే వాళ్ళు ఉన్నారు. గొప్ప చిత్రం ఇది. ఏమండి? చూస్తా పడుకునే వాళ్ళు ఉన్నారు, కళ్ళు మూస్తా పడుకునే వాళ్ళు ఉన్నారు. నిద్రలో ఇన్ని రకాలు ఉన్నాయంటే ఎన్నో రకాలు ఉన్నాయి. కొన్ని చెప్తున్నాను మీకు. కొంతమంది తింటా పడుకునే వాళ్ళు ఉంటారండి. తింటాను నూనె ఆడుతూ ఉంటుంటుంది, కానీ అలా స్లీప్లో పోద్ది. తింటా పడుకునే వాళ్ళు కూడా ఉన్నారండి బాబు. బస్సులో, ఆటోలో నిద్ర వస్తుందండి. ఆటోలో నిద్ర కుతుకులు ఉంటుంది. ఆ రోడ్డు బాగోదు, అయినా ఆ కుతుకులు ఆటోలోనే ఎంత అయ్యా నిద్ర వస్తారో కొంతమంది. అందుకని నిద్రపోతూ అన్నాడు. పడుకోవాలి. మనిషికి నిద్ర అవసరమే, కాదని అంటలేదు. తిండి అవసరమే, కాదని అంటలేదు. కోపం అవసరమే, కాదని అంటలేదు. కానీ ప్రతిదానికి ఓ లిమిటేషన్ ఉంది. తిండికి కొలతలు ఉన్నాయి, నిద్రకు కొలతలు ఉన్నాయి, ప్రతిదానికి కొలతలు ఉన్నాయి. కొలతలు దాటితేనే ప్రమాదం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కూరలో ఉప్పుకి కొలత ఉందండి. మొన్నే కుంచుడు కొన్నాను, నేను వేస్తావా 4 ఉప్పులు అంటే ప్రతిదానికి కొలత ఉంది. అలాగే ఇప్పుడు చెప్పుకునేటువంటి దానికి కూడా కొలత ఉంది. తిండికి కొలత, త్రాగడానికి కూడా కొలత ఉంది. ఎక్కువైపోతేనే ప్రమాదం. మొత్తానికి ఈ పోతులు అనేటువంటిది క్రైస్తవ సమాజంలో దేవుని పిల్లలకి తగదని చెప్తున్నాడు ఆయన. ఈ ప్రమాదం మనం ఏమనుకుంటామనంటే తాగుబోతుల్ని చాలా భయంకరంగా చూస్తామండి. వాళ్ళని అలా చూడడానికి లేదండి. తిండిబోతులు కూడా ఆ లిస్టులోనే ఉన్నారు, తిట్టుబోతులు కూడా ఆ లిస్టులోనే ఉన్నారు, నిద్రపోతులు కూడా ఆ లిస్టులోనే ఉన్నారు, వరదబోతులు కూడా ఆ లిస్టులోనే ఉన్నారు. కాబట్టి ఈ వాక్యాలన్నీ ఎందుకు ఈ ఆదివారం మనకు నేర్పిస్తున్నాడు పరమ తండ్రి అని అంటే మేలు కలుపు చేస్తున్నాడు. ఒకవేళ వీటిలో ఏదైనా నాకు ఉంటే మార్చుకోవాలి, పద్ధతి మార్చుకోవాలి అనేటువంటి ఆలోచన, దేవుని కుమారుడిగా ఉండాలి అనేటువంటి ఆలోచన. తాగినోడు చూడండి, అసలు మామూలు పాటలు పాడు. తాగినోడు దేవుడి పాట అద్భుతంగా పాడుతుంటాడు. మన ఎవడో పుల్లుగా తాగొచ్చి పాట పాడుతున్నాడు. నాడి పించ్ నా వా అని పాడుతున్నాడు. మంచిదే. మన వాళ్ళు చాలామంది పాడతారు గుడి దగ్గరకు వచ్చి. ఆ పేర్లు నేను చెప్పను, కానీ నాకు తెలిసిన వాళ్ళు మా ఊరిలో చాలామంది ఈ గుడి దగ్గరికి వచ్చిన తర్వాతే పాడతారండి పాట. ఆ తర్వాత మళ్ళీ టవర్ దగ్గరికి వెళ్ళాడు ఆడు మళ్ళీ పులి సింహం అయిపోతాడు, పెద్ద ఇది అయిపోతారు. గేట్ దగ్గర వచ్చి మరి పాస్టర్ గారని కానీ కదా పాటర్ గారు ఎన్ని మెలుకులు తిప్పుతాడు. ఆమె ఇలా కూడా పిలవచ్చు అనిపిస్తుంటుంది మనకి. అంటే ఇలాంటి మనుషులు. కాబట్టి ఏదైనా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పోతులు అనేటువంటిది మనకి అది సరైంది కాదు. దేవుని పిల్లలుగా మనం సంతోషంగా దైవ లక్షణాలు కలిగి దేవుని యొక్క పరిచర్యలో ఉన్నతంగా వాడబడాలనేటువంటి కోరిక. మంచి మాటలు విన్నటువంటి మీకు ప్రభు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను.